హలో అండి. ఈ రోజు నుంచి మనం ఇలస్ట్రేటర్ గురించి డిస్కస్ చేద్దాం కదా. మీకు అడోబీ ఇలస్ట్రేటర్లో మనం ఏమేమి చేసుకోవచ్చు. సో ఇందులో ఏమేమి చేసుకోవచ్చు అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఒక ప్రింటెడ్ డిజైన్ కానీ, డిజిటల్ డిస్ప్లే కానీ, స్టిల్ ఇమేజ్ అయినా కానీ, యానిమేటెడ్ ఇమేజ్ అయినా కానీ, ఏదైనా కానీ కలర్ఫుల్ ఇమేజ్ అవన్నీ చూస్తుంటారు కదా, ప్రోడక్ట్ లేబుల్స్ అవన్నీ చూస్తుంటారు కదా. సో అవన్నీ కూడా అడోబీ ఇలస్ట్రేటర్ లో డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లల కార్టూన్ పుస్తకాలు, స్టోరీ బుక్స్, అందులో మీరు చూసే బొమ్మలు తీసుకోవచ్చు చాలా మంచిగా. అంటే ముందు మనం డ్రాఫ్ట్ బయట వేసుకున్నా కానీ ఫర్దర్ డెవలప్మెంట్ అంతా కూడా మనం అడోబీ ఇలస్ట్రేటర్ లో వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పోస్టర్ డిజైన్స్, బిజినెస్ కార్డ్స్, మనం ఇండియాలో అయితే విజిటింగ్ కార్డ్స్ అంటాం కదా. సో అవి, లీఫ్లెట్స్, ఫ్లయర్స్, బ్రోచర్స్, ఎనీథింగ్, క్యాలెండర్స్. సో ఏదైనా ప్రింట్ చేస్తున్నాము అంటే డిజిటల్ డిజిటల్ డిస్ప్లేలో చూపిస్తున్నాము అంటే అది ముందుగా మనం అడోబీ ఇలస్ట్రేటర్ లో డిజైన్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టు డిజైన్ గ్రాఫిక్ ఎలిమెంట్స్. సో ఒకసారి మీకు ఈ freepik.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి అక్కడ అడోబీ ఇలస్ట్రేటర్ లో తయారు చేసిన కొన్ని శాంపిల్ డిజైన్ చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది, ప్లస్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో మనం కూడా ఇలా ఫ్యూచర్ లో చేయవచ్చా అనే థాట్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఫొటోస్ రిలేటెడ్ కాకుండా ఇటువంటివి అబ్జర్వ్ చేయండి. ఇలా డ్రాయింగ్స్, మంచి మంచి డ్రాయింగ్స్, ఇటువంటి ఫ్లయర్స్ అన్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. కిందికి వెళ్తే పైన ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి మనకి. వెక్టార్స్, మెయిన్ గా అడోబీ ఇలస్ట్రేటర్ అంటే వెక్టార్ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్. ఇక్కడ సర్టిఫికెట్ ఉంది చూడండి, ఇటువంటి డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇంతకు ముందు మనం ఫిల్మోరాలో యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇది యానిమేటెడ్ రొటేషన్, అవన్నీ కూడా బేసిక్ గా మనం ఫిల్మోరాలో డ్రాయింగ్ వేసుకొని ఫిల్మోరాలోకి తీసుకెళ్లి యానిమేట్ చేయొచ్చు. మనం ఒకసారి అడోబీ ప్రోడక్ట్స్ లో వర్క్ చేయడం మొదలు పెట్టాక ఫిల్మోరాలో అని కాదు, అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అడోబీ యానిమేట్, ఈ సాఫ్ట్వేర్ లోకి కూడా తీసుకెళ్లి యానిమేట్ చేయొచ్చు. వాటికి ఏంటంటే కంపాటబిలిటీ అనేది బాగుంటుంది. ఒకసారి అడోబీ ఇలస్ట్రేటర్ లో చేసుకెళ్ళి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకెళ్తే, అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యానిమేషన్ సాఫ్ట్వేర్ తీసుకెళ్తే అక్కడ ఈజీగా యానిమేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫిల్మోరాలో తీసుకెళ్ళాలంటే దాన్ని కంపల్సరీ పిఎన్జిగా విడివిడిగా చేసుకొని తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా మనం కాంప్లికేటెడ్ డిజైన్ ఏదైనా డ్రా చేసినప్పుడు దాన్ని అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకెళ్లి యానిమేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా అంటే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, మామూలుగా అయితే కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ఓకే, చూడండి, ఇటువంటివి కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇది కొంచెం రియలిస్టిక్ ఫోటో లాగా ఉంది. ఇది కాకుండా కొంచెం కార్టూనిష్ గా ఉంటాయి కదా. సో ఇలాంటి బ్రషెస్ ఇవన్నీ కూడా డ్రా చేసుకోవచ్చు. మెయిన్ గా ఇటువంటి ప్రమోషనల్ మెటీరియల్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మంచి లుక్ వచ్చేది. మీరు ఏదైనా బిజినెస్ సర్వీస్ ఇస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ఇలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే సర్కిల్లో ఫోటో పెట్టడము, షాడో ఇవ్వడము, డిజైనింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం, ఐకాన్స్ యాడ్ చేయడం, ద బెస్ట్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా కిందికి వెళ్తే ఇంకా చాలా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉన్నాయి. ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే, ఏదైనా సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ గురించి ఐడియా ఉండాలి. ఇంటర్ఫేస్ గురించి ఐడియా ఉంది అంటే తర్వాత టూల్స్, అవి ఒక్కొక్క టూల్ ఎలా వాడాలి అనేది మనం డిస్కస్ చేస్తూ వెళ్ళాలి. సో నా దగ్గర ఒక బుక్ ఉందండి. ఈ పుస్తకం మనం స్టడీ చేస్తూ నేను ప్లస్ ఛానల్లో యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళు అందరం కలిసి అడోబీ ఇలస్ట్రేటర్ లేటెస్ట్ వర్షన్ నేర్చుకుంటాము. మీరు అని ఎందుకన్నానంటే, నేను నేర్చుకున్నప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ ఇప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్స్ అప్డేట్ అయిపోయాయి. సో ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్దాం. మనం కొత్తవి ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, సో ముందుగా మనకు ఒక టైటిల్ ఉంది, వాట్స్ న్యూ ఇన్ ఇలస్ట్రేటర్. మీరు ఎవరైనా యూట్యూబ్ వీడియో చూస్తున్న వారు ఈ బుక్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, లేదంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. నేను ఈ బుక్ పీడిఎఫ్ ఇస్తాను. ఇది ఆల్రెడీ ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది. మీకు కనుక దొరకకుంటే నేను లింక్ పెడతాను.